ప్రస్తుతం మనం అనుభవించే పునరుద్ధానానికి సంబంధించింది. కాబట్టి మనము యెషయా గ్రంథం 57వ అధ్యాయంలో చెప్పినట్లుగా కీడు చూడకుండా కొనుపోబడుట అనే అనుభవాన్ని కలిగి ఉండాలి. మరి కీడు చూడకుండా కొనుపోబడటానికి దేవుడు మనకు సంఘాన్ని ఇచ్చాడు. సో సంఘము అనగానే నీతిమంతులుగా తీర్చబడిన వారై మహిమపరచబడిన వారు సంఘం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 30వ వచనంలో ఆయన ఎవరిని పిలిచానో వారిని నీతిమంతులుగా తీర్చాను, ఎవరిని నీతిమంతులుగా తీర్చానో వారిని మహిమపరచను అని చెప్పాడు. కాబట్టి ఎవరికైతే దేవుడు తన కృపా మహదేశ్వర్యమును కనుపరచాలని పరలోకములో కూర్చుండబెట్టాడో క్రీస్తుతో లేపి వారే దేవుని సంఘం. కాబట్టి సంఘము అనే ఆలోచన మనము కలిగి ఉన్నట్లయితే మనము క్రీస్తుతో లేపబడి పరలోకమందు కూర్చుండబెట్టబడ్డాం అని మనం నమ్మగలుగుతాం. సంఘము అనే దాన్ని మనం నమ్మగలిగితే మనము ఈ దుష్ట యుగములో ఉన్న కీడు చూడకుండా మనం తప్పించబడతాం. దీనినే మనం రక్షణ అని మనం గమనిస్తున్నాం. చూడండి, 91వ కీర్తన 1వ వచనంలో, 91వ కీర్తన 16వ వచనంలో ఆయన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టబడిన వారికి నా రక్షణ చూపించేదను అని ప్రభు ఏదైతే చెప్పాడో ఆ రక్షణ మనము తిరుగుబాటు చేయకుండా తప్పించబడటం అని మనం తెలుసుకోవాలి. కారణం ఏంటంటే సంఘములో మాత్రమే లేదా సంఘము ద్వారా మాత్రమే మనము క్రీస్తునందున్న సర్వ సంపూర్ణతను పొందుకుంటాం. తద్వారా చేదు మనలో కలగదు, తద్వారా మనలో ఎంతమాత్రం కూడా తిరుగుబాటు అనేది రాదు. అయితే నిన్నటి దినం మనం విన్నట్టుగా సంఖ్యాకాండం 31వ అధ్యాయం 16లో తిరుగుబాటు వలన కలిగే తెగులు మనం చూడకూడదని, మనకు కలగకూడదని ప్రభు ఆత్మ ద్వారా మనం బోధించబడ్డాం. యెషయా గ్రంథం 57వ అధ్యాయంలో మనం ఒకసారి చదువుకొని వాక్యంలోకి వెళ్దాం. యెషయా గ్రంథం 57వ అధ్యాయంలో 2వ వచనం చూడండి. వారు విశ్రాంతిలో ప్రవేశించుచున్నారు, తమకు సూటిగానున్న మార్గమున నడుచువారు తమ పడకల మీద పరుండి విశ్రమించుతున్నారు అన్నాడు. సూటిగానున్న మార్గం. సో బుద్ధి జ్ఞానం గలవాడు లేదా బుద్ధి వివేకం జ్ఞాన వివేకం గలవాడు మరి సూటిగా ఉన్న మార్గాన్ని వదులుకోడు, లేదా ఈ మేలైన మార్గాన్ని ఇర్మియా 6:16లో చెప్పినట్లుగా ఎంతమాత్రం కూడా వదులుకోడండి. అయితే యోధా వ్రాసిన పత్రికలో ఏం చెప్పాడంటే బిలాము ఎలాంటి వాడో చెప్పాడు. చూడండి, ఇక్కడ యోధా 1:11లో, పేతురు రాసిన 2వ పత్రికలో 2:15లో తిన్నని మార్గమును విడిచి అనే మాటను చూడండి. యెషయా గ్రంథం 57:2లో సూటిగానున్న మార్గం అని ఏదైతే చెప్పాడో అది ఇక్కడ పేతురు రాసిన 2వ పత్రిక 2:15లో తిన్నని మార్గము విడిచి. తిన్నని మార్గం అంటే ఏమిటంటే, సూటిగానున్న మార్గం అంటే ఏంటంటే మేలు కలిగే మార్గం, కీడు తప్పించుకునే మార్గం. మరి బుద్ధి లేకపోవటం వల్ల మరి ఈ తిన్నని మార్గాన్ని కొందరు విడిచిపెడుతున్నారు. ఈ సూటిగానున్న మార్గాన్ని విడిచిపెడుతున్నారు. అందుకని ఇక్కడ చెప్పాడు కదా 16వ వచనంలో, నోరు లేని గార్ధబము మానవ స్వరముతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనము అడ్డగించాననే మాట చూస్తాం. మనం సంఖ్యాకాండంలో చదివితే మరి గాడిద బిలాముకు బుద్ధి చెప్పింది అనే మాట కూడా మనం అక్కడ చూస్తాం.
అందుచేత బుద్ధి ఉన్నవారు తప్పించుకుంటారు. బుద్ధి ఉన్నవారు ఈ కీడు చూడకుండా తప్పించుకుంటారు. కారణం ఏంటంటే ఈ సంఘము అనేది, లేకపోతే దేవుడు మనకిచ్చిన మహిమ అనేది, ప్రభు మనకిచ్చిన రక్షణ అనేది గలతీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో దుష్ట యుగము నుండి మనం విమోచించబడటానికి ప్రభు మనకిచ్చాడు. కోరహు చేసిన తిరస్కారం చేసే తరంలో నుండి తప్పించుకోవడానికి ప్రభు మనకు ఈ మార్గాన్ని సిద్ధపరిచాడు. కాబట్టి బిలాము నడిచినట్టు తప్పుత్రోవలు ఆతురంగా పరిగెత్తే వారు ఎవరైతే ఉన్నారో, కోరహు చేస్తున్నట్లు తిరస్కారం చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో, వారి గురించి ఏం చెప్పాడంటే, ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే వ్రాయబడిన వారు అన్నాడు, సూచించబడిన వారు. కాబట్టి ఆనాడు బిలాము, కోరహు, కయ్యను ఎవరైతే ఉన్నారో వారందరూ ఈ ఎండ్ టైం జనరేషన్లో, ఈ కడవరి తరంలో మరి కీడు చూడకుండా కొనుపోబడవలసిన వారుగా ఎవరైతే లేరో, లేకపోతే ఎవరైతే నీతిమంతులుగా తీర్చబడి మహిమపరచబడ్డాం, రక్షించబడ్డాం అనే అనుభవంలో లేరో వారందరి గురించి వీరు రాయబడ్డారు. వీరు ముందుగానే సూచించబడ్డారు. కోరహుగా, బిలాముగా, మరి ఇక్కడ చెప్పినట్లు కయ్యనుగా, వారు లోతుగా, పూర్వమందే వారు రాయబడ్డారు, సూచించబడ్డారు. కాబట్టి తిరుగుబాటు చేయటం వల్ల వచ్చే కీడు చూడకుండా కొనుపోబడటమే రక్షణ అనే మాట మనం చూస్తున్నాం. సో నిన్నటి దినాన్న రక్షణ అనగానే మనము స్వస్థత అని జ్ఞాపకం చేసుకున్నాం. ఎందుకు అనంటే, ఎవరైతే ఈ కోరహు చేసిన తిరస్కారం చేస్తున్నారో వారు మరి అనేకులను మనస్సులను చెరిపి ప్రేరేపించి అపోస్తల కార్యాల గ్రంథంలో రాసినట్లుగా 5వ అధ్యాయంలో వారు యెహోవా సమాజమును భాగాలుగా చేస్తున్నారు. మీరు చూడండి, నేను నిన్నటి దినాన్ని చెప్పాను, సంఖ్యాకాండంలో 2 సార్లు ఇశ్రాయేలు లెక్కించబడ్డారు. అందులో మొదటిసారి లెక్కించబడినప్పుడు వారందరూ కూడా సిలువ ఆకారంలో ఉన్నారు అని మనం చూస్తాం. యోధా పాళెము, రూబేను పాళెము, ఎఫ్రాయిం పాళెము, దాను పాళెము, వారందరూ కూడా ఒక సిలువ ఆకారంలో కనిపిస్తున్నారు. కానీ ఆ యొక్క ఆకారం అనేది మోయాబీలతో పాపం చేసిన తర్వాత చెడిపోయింది. ఒకసారి మేము మా చర్చిలో, ఇక్కడ జగన్నాథపురం మందిరంలో గ్లాస్ మీద ఈ డిజైన్ చేయించడానికని వెళ్ళాం. అక్కడ ఒక ఆయన మాతో మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, మీరు చెప్పినట్టుగానే కాశీలో కూడా మరి జనాలు ఇలాగే మరి ఒక ఆకారంలో ఉండేవారు, పాపం పెరిగాక ఆకారం పోయిందని ఆయన ఏదో చెప్తున్నాడు. సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో మోయాబీలు, ఇశ్రాయేలు పాపం చేయకముందు వారందరూ కూడా ఒక శరీరంగా కనిపిస్తున్నారు. అది ప్రభు శరీరం. సిలువలో వ్రేలాడిన ప్రభు ఎలాగో వ్రేలాడతీయబడ్డాడో ఆకారంలో 1,57,000 మంది, 1,53,000 మంది ఆయన చేతులను సూచిస్తుంటుండగా, 1,80,000 మంది ఆయన కాళ్ళు సూచిస్తుంటుండగా, 1,08,000 మంది ఎఫ్రాయిం పాళెం ఆయన తలను సూచిస్తూ ఆయన శరీరం మనకు కనిపిస్తుంది. కానీ మోయాబీలతో ఎప్పుడైతే పాపం చేశారో, బిలాము చెప్పిన మాటను బట్టి వారు ఇశ్రాయేలీలు మోయాబీయుల చేత మోసపోయి తిరుగుబాటు ఎప్పుడైతే చేశారో, ఆ తిరుగుబాటు వల్ల ఆ శరీరం అనేది వారు వాస్తవంగా ముక్కలు చేసేసారు. ఈరోజు కూడా తిరస్కారం చేసేవారి యొక్క ఉద్దేశం ఏంటంటే, వాళ్ళు ప్రభు శరీరం గురించి ఆలోచన చేయట్లేదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో అపోస్తల కార్యాల గ్రంథం 5వ అధ్యాయంలో రాసిన సంగతిని మనం పరిశీలించి మనం కానీ చూడగలిగితే, ఎవరైతే ఈ తిరుగుబాటు చేస్తున్నారో 5వ అధ్యాయం అపోస్తల కార్యాలు 37లో చెప్పినట్లుగా వారు అనేకులను ప్రేరేపిస్తారు,
తద్వారా రొట్టె ఒక్కటే గనుక అనేకులమైన మనం ఒక్క శరీరమై ఉన్నాము అని చెప్పబడిన కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం వచనం 17లో చెప్పబడినట్లుగా ఆ ఒక్క శరీరం అనే ఆలోచన వీరు భాగాలు చేస్తున్నారు. అసలు ప్రభు మన కొరకు విరవబడ్డాడు. 11:23 కొరింథీ మొదటి పత్రిక. సో మనము హోల్గా చేయబడాలి, సంపూర్ణంగా చేయబడాలి. అదే సమాధానం అని, రక్షణ అని, స్వస్థత అని మనం గమనిస్తున్నాం. అయితే ఈ తిరుగుబాటు వల్ల వచ్చిన తెగులు ఎవరైతే చూడకుండా తప్పించబడుతున్నారో వారందరూ కూడా ఈ తెగులను చూడరు అని మనం గమనిస్తాం, లేదా ఈ కీడు చూడరు. రక్షణ అంటే స్వస్థత అనే మాట మనం చూస్తున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం ఒకసారి 25వ వచనం చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం. మీరు గొర్రెల వలె దారి తప్పిపోదురు గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. రైట్, ఇక్కడ చూడండి, మీరు స్వస్థత నొందితిరి అనే దగ్గర మనము మీరు మహిమపరచబడ్డారు అనే మాట జ్ఞాపకం చేసుకుంటున్నాం. నీతిమంతులుగా తీర్చబడి మహిమపరచబడ్డాం, లేదా రక్షించబడ్డాం. అదే మీరు స్వస్థత పొందితిరి అని చెప్పాడు. ఆ నెక్స్ట్ వచనంలో ఏమన్నాడంటే, మీ ఆత్మల కాపరి అధ్యక్షుడైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు అన్నాడు. మనము ఇశ్రాయేలును గమనిస్తున్నప్పుడు వారందరూ కూడా ఒకే కాపరిని, ఒకే నాయకుణ్ణి వెంబడించటానికి ప్రభు వారిని పిలుచుకున్నాడు. కానీ ఎప్పుడైతే వారు ఐగుప్తులో నుంచి పిలువబడి కనాన్లో చేర్చబడ్డాం అనే ఫెయిత్ వారిలో లేదో, నీతిమంతులుగా తీర్చబడి మహిమపరచబడ్డాం అనే విశ్వాసం ఎప్పుడైతే వారిలో లేదో, అప్పుడు వారు మోషే మాట వినలేకపోతున్నారు. సో ఈరోజు కూడా ప్రజలు ఎందుకు మాట వినట్లేదు, ప్రజలు ఎందుకు సణుక్కుంటూ ఉంటారు, ప్రజలు ఎందుకు సంశయిస్తూ ఉంటారు? ఇంకా నాయకుని మీద ఎన్ని సూచక్రియలు చేసినా, ఎన్ని అద్భుతాలు మోషే చేసినా మోషేని ప్రజలు నమ్మలేకపోయారు. ఎర్ర సముద్రమును పాయలుగా చేసి మోషే ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తూ మోషేను వారి ముందు ఒక నమ్మకమైన వ్యక్తిగా ఉంచినప్పటికీ కూడా ప్రజలు మోషేని నమ్మలేకపోయారు. మనము అపోస్తల కార్యాల గ్రంథంలో చూస్తున్నప్పుడు 3వ అధ్యాయంలో, లేకపోతే అపోస్తల కార్యాల గ్రంథం 7వ అధ్యాయంలో అక్కడ ఏం రాశాడంటే 39వ వచనంలో, ఇతనికి మన పితరులు లోబడనొల్లక అనే మాట రాశాడు. ఇతనికి మన పితరులు లోబడనొల్లక. చూడండి, వారు మోషే మాట వినలేదు. ఎప్పుడైతే మనము నాయకుని మాట వినలేకపోతున్నామో, అధ్యక్షుని వైపు మళ్ళలేకపోతున్నామో, అప్పుడు మనము కలిగిన స్వస్థతలో నడవట్లేదు అని అర్థం. వీఆర్ నాట్ వాకింగ్ ఇన్ ద హీలింగ్. మనము ఆ స్వస్థతలో నడవనప్పుడు అది మనలో ఎలా మేనిఫెస్ట్ అవుతుంది? సో గమనించండి, మీరు 24వ వచనంలో స్వస్థత నొందితిరి అన్నాడు. 25వ వచనంలో మరి అధ్యక్షుడైన వారి వైపు మళ్ళీ ఉన్నారంటే అర్థం ఏంటంటే, యు ఆర్ బిలీవింగ్ అండ్ యు ఆర్ వాకింగ్ ఇన్ ద ట్రూత్ అని. మీరు జరిగిన కార్యాన్ని నమ్మి ఆ కార్యంలో నడవటం అన్నమాట. ఇంకెలా చెప్తాను, నేను ఆలస్యం చేసిన ఎడల, తిమోతికి వ్రాసిన పత్రిక 3:15లో, నేను ఆలస్యం చేసిన ఎడల జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అని చెప్పాడు. అంటే ఒక్కొక్కసారి మనము
స్వస్థత నొందాము అనే సత్యాన్ని విన్నప్పటికీ ఆ సత్యంలో నడవకుండా, యోగ్య ప్రవర్తన లేకుండా మనం ఆ సత్యములో, ఆ వెలుగులో, ఆ ప్రేమలో ఆ ఏమన్నాడు, ఇలాగ అన్నాడు కదా ఫిలిప్పీ పత్రికలో, లభించిన దానిలో క్రమముగా నడవాలన్నాడు. ఇప్పటి వరకు మనకు లభించిన దాన్ని బట్టి క్రమముగా నడవాలన్నాడు. ఇంకా ఏమైనా రెవల్యూషన్ అవసరమా? అది కూడా ప్రభు మీకు బయలుపరుస్తాడు అన్నాడు. ఫిలిప్పీ పత్రిక 3:16లో ఇప్పటి వరకు మనకు లభించిన దాన్ని బట్టి క్రమంగా నడవాలి. సో వాట్ ఎవర్ ద మెసేజ్ ఆల్రెడీ రివీల్డ్, అందులో మనము నడవాలి. మీరు స్వస్థత నొందితిరి అన్నాడు, మీరు మహిమపరచబడ్డారు అన్నాడు. నిజంగా ప్రజలు ఆ మాట నమ్మితే మోషే మాట వినగలుగుతారు. ఎందుకంటే మహిమపరచబడ్డాము అనే వ్యక్తి, స్వస్థత నొందాను అనే వ్యక్తి, రక్షణ పొందాను అనే వ్యక్తి, కీడు చూడకుండా కొనుపోబడ్డాను అని నమ్మే వ్యక్తి మరి మోషే మాట వినగలడు అనే మాట మనం చూస్తున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 10వ అధ్యాయంలో చూడండి, వచనం 9లో మనం ప్రభువును శోధింపక యుందుము. ఆ తర్వాత అక్కడే చెప్తూ 10వ వచనంలో మీరు సణుగకుడి అనే విషయాలు చెప్పాడు. సనగొద్దు, ప్రభువును శోధించవద్దు, ఈ విషయాలన్నీ చెప్పాడు. అసలు నాయకునికి లోబడటం అన్నమాట, వారి మాట వినటం. ప్రజలు ఎందుకు మాట వినట్లేదు? మరి అధ్యక్షుడైన ఆయన వైపు ఎందుకు మళ్ళట్లేదు? చెప్పిన మాట చేయరు, రమ్మంటే రారు, పొమ్మంటే పోరు, ఈ పని చేయమంటే చేయరు. సో అలా ఎవరున్నారంటే, ఎవరైతే వాళ్ళ యొక్క జీవితంలో జరిగిన ఈ జస్టిఫికేషన్ అండ్ గ్లోరిఫికేషన్ నమ్మలేకపోతున్నారో ప్రజలు ఎలాగ ఉంటారనమాట. సో అందుకని మనం క్లియర్గా చెప్పాలి, వాక్యం చెప్పే మనం అందరం కూడా, మీరు పిలువబడి నీతిమంతులుగా తీర్చబడి మహిమపరచబడ్డారు, మీరు రక్షించబడ్డారు, మీరు కీడు చూడకుండా కొనుపోబడ్డారు. నౌ యు ఆర్ సీటెడ్ ఇన్ హెవెన్, పరలోకమందు మీరు కూర్చొని పెట్టబడ్డారు అనే విషయాన్ని మనం తప్పకుండా చెప్పాలి. అలా చెప్పట్లేదంటే మనం ఇంతకుముందు అంటే నిన్నగాక మొన్న వర్తమానంలో విన్నట్లుగా, ఎవరైతే నీతిమంతులుగా తీర్చబడ్డారో వారిని మనం కాపాడడానికి తీసుకెళ్తున్నాం. అలా మనం వారిని వెంట పెట్టుకొని తీసుకెళ్తుంది ఎక్కడికంటే, వారి యొక్క స్వస్థతలో మనం వారిని నడిపించట్లేదు. వారి యొక్క స్వస్థతలో నడిపించకపోతే వాళ్ళందరూ ఎటువంటి గొర్రెలుగా ఉంటారన్నాడు. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయంలో మరి కాపరులు గురించి వ్రాస్తూ ఈ గ్రంథములు ఏం చెప్పాడంటే, కాపరులు లేకనే నా గొర్రెలు చెదిరిపోయినాయి అని ప్రభు చెప్పాడు. ఆ మాట చూడండి మీరు, యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయంలో 6వ వచనంలో ఏం చెప్పాడు? నా గొర్రెలు నా ఐదు గొర్రెలు ఐదు భూమి చదువు, 5 చదువు, 5, 6. 5. కాబట్టి కాపరులు లేకయే అవి చెదిరిపోయి సకల అడవి మృగములకు ఆహారమాయను. నా గొర్రెలు పర్వతములన్నిటి మీదను ఎత్తైన ప్రతి కొండ మీదను తిరుగులాడుచున్నవి. నా గొర్రెలు భూమి అంతటా చెదిరిపోయినను వాటిని గూర్చి విచారించేవాడు ఒకడును లేడు, వెతుకువాడు ఒకడును లేడు. రైట్, చూడండి, కాపరి ఉండగానే కాపరి లేని గొర్రెలు అని మనం ఇంతకు ముందు కూడా విన్నాం. ఎవరి విషయంలో విన్నామని గుర్తుంది మీకు? కాపరి ఉండగానే కాపరి లేని గొర్రెలని. అధ్యక్షుడైన వారి యొద్దకి మళ్ళీ విన్నాం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 18 చూడండి. దినవృత్తాంతముల 2వ గ్రంథం 18, 16 చదవండి. దినవృత్తాంతముల 2వ గ్రంథం 18, 16. అతడు కాపరి లేని గొర్రెల వలనే ఇశ్రాయేలు వారందరూ పర్వతముల మీద చెదిరిపోట చూచితిని. వీరికి యజమానుడు లేడనియో, వీరిలో ప్రతి వాడు తన తన ఇంటికి సమాధానంగా పోవాలనియో యెహోవా సెలవిచ్చి ఉన్నాడని. రైట్, ఈ మాట చెప్పింది ఎవరు? మీకాయ చెప్పాడు. అయితే మీకాయ చెప్పేటప్పటికి ఇశ్రాయేల్ కాపరి ఎవరు అంటే, ఇశ్రాయేల్కి రాజు ఎవరు? ఆహాబ్ అన్నమాట. సో ఆహాబ్ రాజుగా ఉన్నప్పటికీ కూడా కాపరి లేని గొర్రెలు అని చెప్పాడు. కాబట్టి ఏ సేవకుడైతే, ఏ నాయకుడైతే నీతిమంతులుగా తీర్చబడిన వారై మహిమపరచబడ్డారని సత్యం చెప్పడో, ఆ వ్యక్తి
పరిశుద్ధాత్మని యొక్క పనిని తానే చేయాలని, కడగబడవలసిన పని లేదని, వారి పాదాలు కడగకుండా వారిని ఆటంకపరుస్తూ తమ వెంట ఈడ్చుకొని వంకర మాటలు చెప్పి ఎవరైతే తీసుకెళ్ళిపోతున్నారో, ఈ వంకర మాటలు విని వెళ్ళిపోయే వాళ్ళందరూ కాపరి లేని గొర్రెలు. దే ఆర్ నాట్ వాకింగ్ ఇన్ దేర్ హీలింగ్. వారి యొక్క స్వస్థతలో వారు నడవట్లే, వారి యొక్క కాపుదల్లో వారు నడవట్లే. అందుకని వారి కాపుదల లేదు, అందుకని వారికి స్వస్థత లేదు. అందుచేత నిజంగా ఇక్కడ నాయకులుగా ఉన్న వారందరూ గుర్తుపెట్టుకోండి, మనము మహిమపరచబడ్డారు అనే సంగతి దాచిపెట్టి మనమేదో మహిమ పరచబడటానికి తీసుకొని వెళ్తున్నాం అన్నట్లుగా మనం ఓవర్ యాక్షన్ చేస్తే ప్రజలు మన మాట వినరు. మోషే ఎన్ని సూచక్రియలు చేశాడు, ఎన్ని అద్భుతాలు చేశాడు, అయినా మోషే మీద వారు తిరుగుబాటు చేస్తూనే వచ్చారు. మోషే మాట వారు వినలేకపోయారు. ఆ రోజైతే ఇశ్రాయేల్ ఐగుప్తులోంచి విడిపించబడి అరణ్యంలో వెళ్తున్నారు కాబట్టి సరిపోయింది. మరి ఈరోజు విశ్వాసులు పాపము నుండి విమోచించబడి ఇప్పుడు క్రీస్తుతో పరలోకమందు కూర్చొని పెట్టబడ్డారు కదా. కాబట్టి ఇప్పుడు మన అరణ్యంలో తోలికి వెళ్ళట్లేదు మందని. మనం వాస్తవంగా చెప్పాలంటే పరలోకంలో కూర్చుండబెట్టబడిన మందని మేపుతున్నామనే కాన్షియస్నెస్ మనకు ఉండాలి. అలా ఉండినట్టయితే అధ్యక్షుడైన వాని వైపు మళ్ళినట్టుగా ఉంటారనమాట. కొంతమంది కూడా సహించలేరు మనల్ని, ఎందుకంటే మా సంఘాలలో మరి మా ప్రజలు మా మాట వినట్లేదు, మా వైపు మళ్ళట్లేదు. కానీ ఇక్కడ చూస్తే అందరూ కూడా సేవకుని మాట వింటున్నారు, నాయకుని మాట వింటున్నారు, అందరూ కూడా ఒక లీడర్కి లోబడుతున్నారు అనేది కొందరు సహించలేరు. కానీ దాని సీక్రెట్ ఏంటి అంటే, ఆ లీడర్షిప్ యొక్క సీక్రెట్ ఏంటంటే, సో వీఆర్ సేయింగ్ దట్ ఎవ్రీ వన్ ఈజ్ ఆల్రెడీ గ్లోరిఫైడ్. యేసుప్రభుని నమ్మిన ప్రతి ఒక్కరు కూడా క్రీస్తుతో లేబడి పరలోకమందు కూర్చొని పెట్టబడ్డారని సత్యం మనం క్రమంగా చెప్పడం ద్వారా మనం ఇప్పుడు మనకి ఇవ్వబడిన మందను మనం ఆ స్వస్థతలో నడిపిస్తున్నాం. సో అదే ప్రాముఖ్యమైనది. ఇప్పుడు పేతురు పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం అవసరం లేదు, వాస్తవంగా 24తోనే ముగించబడాలి. కానీ 24 అనేది మనలో జరిగిన కార్యం, 25 అనేది మనలో మేనిఫెస్ట్ అవ్వాలి. సో అవ్వాలంటే ఏం చేయాలా? యోగ్య ప్రవర్తన, లేదా ఏదైతే మనలో జరిగిందో అందులో నడవాలా, నడిపించాలా అనే మాట మనం చూస్తున్నాం. సో మోషే మాట వారు వినలేకపోయారు, అధ్యక్షుని వైపు వారు మళ్ళలేకపోయారు. అందుకనే వారు ఏవైతే బ్లెస్సింగ్స్ అనేవి పొందుకున్నారో అవేవి కూడా వాళ్ళు చూడలేదు. హెబ్రీ పత్రికలో చెప్పాడు కదా, వారు వాగ్దాన ఫలము అనుభవించలేదు అనే మాట మనం చూస్తున్నాం. కానీ మీరే చూడండి, ఒక నాయకుడిగా ఎవరైతే ప్రజలు మిమ్మల్ని వెంబడిస్తున్నారో ఆ ప్రజలకు మీరు తరచుగా నీతిమంతులుగా మీరు తీర్చబడి మహింపరచబడ్డారని చెప్పినప్పుడు నడిపించే కొలది, వారు నడిచే కొద్దీ టైం టు టైం వాళ్ళ లైఫ్లో అద్భుతాలు మేనిఫెస్ట్ అవుతూ ఉంటాయి. అప్పుడు వాళ్ళు మీకు ఇంకా కృతార్థులు అవుతారు. ఈ ఉదయం మనం చదివిన వాక్యంలో దినవృత్తాంతాలు 2వ గ్రంథంలో ఏముందండి? దినవృత్తాంతముల 2వ గ్రంథంలో ఈ ఉదయకాలం మనం 20వ అధ్యాయం చదివాం కదా, అందులో ఒక మంచి మాట ఉంది. వచనం 20 చూడండి, 20 దినవృత్తాంతం 2వ గ్రంథం 20 ఒకసారి చదవండి అందరం. 20 అంతటా వారు ఉదయంలోనే లేచి తెకోవ అరణ్యంలో పోయిరి. వారు పోచుండగా యెహోషాపాతు నిలబడి, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతజ్ఞులవుదురని చెప్పాను. ఆయన ప్రవక్తలను నమ్ముకునుడి, అప్పుడు మీరు కృతార్థులగుదురు అన్నాడు. సో మనల్ని నమ్మి వెంబడించే మంద చాలా కృతజ్ఞత కలిగి ఉంటారు. మోషే నడిపిస్తున్నప్పుడు ప్రజలకు ఏం జరిగింది చెప్పండి? అరణ్యంలో టైం టు టైం ఒక సమయం వచ్చేటప్పటికల్లా ఏం జరుగుతూ ఉండేది? మన్నా కురిసేది. మన్నా కురిసేదా? మోషే మాట వారు వినట్లేదు కదా, మోషే మాట వారికి చాలా భారంగా ఉంది కదా. మహిమపరచబడ్డారు
అనే సత్యంలో అయితే మోషే నడిపించట్లే వాళ్ళని. మోషే సత్యం నమ్ముతున్నాడు కానీ వాళ్ళైతే ఆ సత్యంలో నడిపించబడట్లేదు కదా. టైం టు టైం ఏం జరుగుతుందంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు రాలిపోతూ ఉన్నారనమాట అరణ్యంలో 38 ఏండ్లు. కానీ దానికి అపోజిట్లో ఇక్కడ ఏం జరుగుతుందంటే మీకు అప్పగించిన మందరు నడిపిస్తుంటుండగా టైం టు టైం వారి జీవితాల్లో కార్యాలు జరుగుతూ ఉంటాయి. ఒకరికి వివాహము, ఒకరికి సంతానము, ఒకరికి స్వస్థత, ఒకరికేమో చాలా కాలం నుంచి వాళ్ళు ఫైనాన్షియల్గా ఎక్కడైతే దెబ్బతిన్నారో ఆ విషయంలో వారికి విడుదల, కొంతమందికి మినిస్ట్రీస్ రావటం, కొంతమంది సేవకు పిలువబడటం. అలాగూ మీరు ముందుకు వెళ్ళే కొద్దీ ఏదైతే 24లో స్వస్థత నొందితిరి అని చెప్పాడో ఆ స్వస్థతలో ఆ మందను మేపుతూ వెళ్తున్నప్పుడు టైం టు టైం వాళ్ళు మేనిఫెస్ట్ అవుతూ ఉంటుంది. అలా అవుతున్నప్పుడు వాళ్ళు కృతార్థులు అవుతారు. కాబట్టి నాయకులు ముఖ్యంగా సత్యాన్ని అబద్ధంగా మార్చకుండా ఉన్నది ఉన్నట్టుగా ఎఫెసీ పత్రిక 4:20లో చెప్పినట్లుగా యేసునందలి సత్యం ఉన్నది ఉన్నట్టుగా మనం బోధిస్తే మనం ఏం చెప్తామంటే ఎవ్రీ బిలీవర్ ఈజ్ జస్టిఫైడ్ అండ్ గ్లోరిఫైడ్ నౌ సీటెడ్ ఇన్ హెవెన్ అని మనం చెప్పగలుగుతాం. అలా చెప్పగలిగితేనే ప్రజలు మన మాట వింటారు. లేదా ఇప్పుడు వంకర మాటలు చెప్పి ప్రజలు మనం వెంటేసుకొని పోయినా మికా ఏమంటాడు? వీరు కాపరి గల ప్రజలు కాదు, వీరు కాపరి లేని గొర్రెలు. అహాబ్ అనుకుంటాడు చెట్టు అంత మనిషిని నన్ను పెట్టుకొని ఇశ్రాయేల్ కాపరి లేరు అంటున్నాడు వీడు. ఇతడు ఎప్పుడు నా విషయమే మేలు ప్రకటించక కీడే ప్రకటిస్తాడని యెహోషాపాతుకు చెప్తున్నాడు. కానీ ఇది వాస్తవం. ఇప్పుడు సిలువ వేయబడింది యేసు ప్రభు. ఆయన పొందిన గాయం చేత ప్రజలకు స్వస్థత కలిగింది. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఎవ్రీ బిలీవర్ని క్రీస్తే పరలోకంలో తీసుకెళ్ళి కూర్చొని పెట్టుకున్నాడు. ఆ విషయం మనం ఒప్పుకోకుండా నీతిమంతులుగా తీర్చబడ్డారు అనే దాకా చెప్పి రక్షణ చెప్పకుండా నీతిమంతులుగా తీర్చబడ్డారని చెప్పి మహిమపరచబడ్డారని చెప్పకుండా మనం దాచిపెట్టి మనం ఏం చేద్దామని మందనే మనం వెంటేసుకొని వెళ్ళిపోతాం. కానీ వెంటేసుకొని మనం వెళ్ళిపోయినా మనం లేని గొర్రెలుగా వెంచబడతాయి, చెదిరిపోయిన గొర్రెలుగా ఎంచబడతాయి. యేసు ప్రభు కనికరపడిన గొర్రెలు ఏ గొర్రెలు? యేసు ప్రభు కనికరపడిన గొర్రెలు ఏ గొర్రెలు అని ఉన్నాయి బైబిల్లో? వినపడుతుందండి మన వాయిస్ మీకు అందరికి? మధ్యాహ్నం చూసి వాటి మీద కనికరపడి ఏ గొర్రెలు అని ఉన్నాయన్న అక్కడ? కాపరి లేని గొర్రెలు. మార్క్స్ వార్తలో యేసుక్రీస్తు ప్రభు మీరే వాటికి భోజనం పెట్టండి అని ఎవరి గురించే చెప్పాడు. ఆ గొర్రెలను ఆయన ఏమన్నాడంటే 6వ అధ్యాయంలో 34 వచ్చిన వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నందున అన్నాడు. ఇంతగా కాపరి లేని గొర్రెలని ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చినాయి? యోహాను సువార్త 6వ అధ్యాయం మీరు చదివితే ఏమని ఉంది అక్కడ? కాపరి లేని గొర్రెలు యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చాయి? ఎవరికి ఐడియా లేదా? యోహాను సువార్త 6వ అధ్యాయం చదవండి, మీకు అర్థమైంది. రోగుల ఎడల ఆయన చేసిన సూచక్రియలు చూసి వచ్చాయి. అంతేనా? 6వ అధ్యాయంలో అంతే ఉందా యోహాను సువార్తలో? రోగుల ఎడల ఆయన చేసిన సూచక్రియలు ప్రభు రోగుల ఎడల చేశాడు కదా. ఆ రోగుల ఎడల చేసిన సూచక్రియలను బట్టి ఈ కాపరి లేని గొర్రెలన్నీ వచ్చినాయి. కాబట్టి చెదిరిపోయిన గొర్రెలు అంటే స్వస్థత లేని గొర్రెలు. ఇవన్నీ యేసు ప్రభు దగ్గరికి ఆయన రోగుల ఎడల చేసిన క్రియలను బట్టి సూచక్రియలను బట్టి వచ్చాయి. ఈరోజు ఆ మందను ప్రభు మనకు అప్పగిస్తే మళ్ళీ వాటిని కాపరి లేని గొర్రెలుగా చేస్తున్నాం మనం. ఏం చెప్పకపోవడం ద్వారా అంటే నీతి చెప్తున్నాం కానీ రక్షణ చెప్పట్లే. నీతి చెప్తున్నాం కానీ మనం రక్షణ చెప్పట్లే. దేవుని నమ్మకత్వాన్ని చెప్తున్నాం కానీ మన నమ్మకత్వాన్ని మనం చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లేదు అని అంటే ఈ మందనంతటిని మనం వెంట పెట్టుకొని వెళ్ళిపోవాలని. కానీ వెళ్ళిపోతాం. వారు మీ మేలు కోరి ఆసక్తి మిమ్మల్ని వెంటాడువారు కారు, మీరే తమను వెంటాడవాలని మనం వాటిని బయటికి తీసుకొని వచ్చేస్తాం. ప్రభు మందని మనం వెంట పెట్టుకొని వెళ్ళిపోతాం. కానీ మనం వెంట పెట్టుకొని వెళ్ళినా కూడా కాపరి లేని గొర్రెలుగానే ఎంచబడతాయి. మన పేరు అనేది ఒక కాపరిగా ఎంచబడదు.
అంచేత ఈ తప్పు మీరెవరు చేయొద్దు దయచేసి. చెప్పండి, రక్షణ గురించి చెప్పండి. విశ్వాస యొక్క బాధ్యత గురించి మనం ఖచ్చితంగా చెప్పాలి. రోమాపత్రిక 6:14 ఏమన్నాడండి? పాపం మీ మీద ప్రభుత్వము చేయదు అన్నాడు. అది దేవుని నమ్మకత్వం, అది గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్, అది నీతికి సంబంధించిన అంశం. తర్వాత ఏమన్నాడు? 12వ మీలో వచనంలో మీ శరీరం అందు పాపమును ఏలడి ఎప్పుడైనా ఏలనీకుడే అన్నాడు. అది మన నమ్మకత్వం అన్నమాట. సో దేవుని నమ్మకత్వం, మనల్ని ప్రభు ఏం చేశాడంటే, ఆయన మనలను పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన మనలను తనతో కూడా చనిపోవటానికి ఆయన మన కొరకు మరణించాడు. అది ఆయన నమ్మకత్వం. తద్వారా మనకి స్వస్థత కలిగింది. అంటే మనం కీడు చూడకుండా మహిమపరచబడ్డాం. కానీ ఆ విషయం కానీ చెప్పలేదనుకోండి సంఘానికి, ఆ విషయం విశ్వాసికి చెప్పలేదనుకోండి, అందులో ఉన్న కుయుక్తి, సాతానీయమైన కుయుక్తి ఏంటంటే ఈ ప్రజలను మనం వెంట పెట్టుకొని వెళ్ళిపోవాలని, వీళ్ళని మనమే కాపాడుతామని చెప్తున్నాం. వీళ్ళు మనం కాపాడుతామని చెప్పటం వల్ల మన సామర్థ్యం మీద ఆ గొర్రెలు ఆధారపడతాయి. అయితే మనం బలహీనలం కాబట్టి, ఆ మందను మనం మేపలేం కాబట్టి అవన్నీ చెదిరిపోతాయి. ఇంకో మాట మిమ్మల్ని అడుగుతాను, చెప్పండి. ఇప్పుడు మందను వెంట పెట్టుకొని వెళ్ళిపోవాలి అని మనం అనుకుంటే మనం ఏం కోరుకొని చేస్తున్నాం ఇదంతా? వాస్తవం అంతకంటే శ్రేష్టమైనది క్రీస్తులో ఉంది మనకి. ఏంటంటే అందరూ అధ్యక్షుని మాట వినే ఒక గొప్ప అనుభవం, అందరూ కాపరి వైపు తిరిగే ఒక గొప్ప అనుభవం కదండి. మీరు ఏదో వాక్యం చెప్తూ ఉంటారు, వాళ్ళు కింద సనుక్కుంటూ ఉంటారు, మీరు చెప్పే ప్రతిదానికి వాళ్ళు అడ్డం చెప్తూ ఉంటారు. ఇది ఒక మంచి వాతావరణం కాదు. ఎందుకంటే అవిశ్వాసి ఎవరైనా వచ్చి కూర్చున్నాడు అనుకోండి ఆ మధ్యలో, ఆ వ్యక్తి ఖచ్చితంగా అభ్యంతర పడిపోతాడు. కాబట్టి అటువంటి వాతావరణం లేకుండా ప్రభు చేస్తాడు. ఎలా చేస్తాడంటే మంద కాపరి మాట వినున్నట్లు చేస్తాడు, అధ్యక్షుని వైపు తిరుగునట్లు చేస్తాడు. ఇలా చేయటానికి మనకు ప్రభు అప్పగించిన బాధ్యత ఏంటంటే, నీ పెత్తనం కోరుకొని వాటిని ఈడ్చుకొని వెళ్ళిపోవద్దు. నువ్వు చెప్పు, మంద క్రీస్తుతో పాటు లేపబడి పరలోకంలో కూర్చొని పెట్టబడిందని నువ్వు చెప్పాలి. అలా చెప్పినప్పుడు ప్రభు నిన్ను ఒక మంచి అధ్యక్షుడిగా చేస్తాడు, ఒక మంచి నాయకుడిగా చేస్తాడు. అందరినీ మాట వింటారు. ఇశ్రాయేలీలు మోషే మాట విన్నాము మేము, నీ మాట కూడా వింటామని చెప్పారు కదండి, యెహోషువతో చెప్పారు. అయితే మనం చూస్తే దేవుడు యెహోషువను వారందరి మధ్య హెచ్చించాడు, గొప్ప చేశాడు. యెహోషువ 4:14. సో యెహోషువ ఇశ్రాయేలీలను యోర్దాను దాటించిన సందర్భాన్ని మనం చూస్తున్నప్పుడు, ఈ దినాల్లో కూడా ప్రజలు మన మాట వినాలంటే, ప్రభువే మనల్ని వారి మధ్యలో గొప్ప చేయాలంటే, వారు మనకు లోబడి సాగిపోవాలంటే, సణుగకుండా సంశయించకుండా వెళ్ళమంటే వెళ్ళి, చెయ్యమంటే చేస్తూ, రమ్మంటే వస్తూ, ఇటువంటి వాతావరణం మనం చూడాలంటే మనము వారు నీతిమంతులుగా తీర్చబడిన వారే మహింపరచబడ్డారనే సత్యాన్ని మనం చెప్పాలన్నమాట. కాబట్టి పేతురు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయం 24లో నిన్నటి దినం మనం రక్షణ అంటే స్వస్థత అని, క్రీస్తునందున్న సంపూర్ణత కలుగుట అని మనం నిన్న జ్ఞాపకం చేసుకున్నాం. ఆ మాట ఏదైతే రక్షణ పొందటం, కీడు చూడకుండా తప్పించబడటం అనేది ఏదైతే ఉందో, సో అది మనం ఎప్పుడైతే విశ్వాసులకు చెప్తున్నామో అప్పుడు వాళ్ళని మనము ఆ సత్యంలో మనం నడిపించగలుగుతాం, ఆ వెలుగులో నడిపించగలుగుతాం, ప్రేమలో వారిని మనం నడిపించగలుగుతాం. నడిపించినప్పుడు వారు మన మాట వింటారన్నమాట. వయసును బట్టి తృణీకరించని ఇవ్వవద్దు అని పౌలు గారు ఎవరికి చెప్పాడు? తిమోతికి చెప్పాడు కదా, నీ యవ్వనమును బట్టి, నీ యవ్వనమును బట్టి యవ్వనుడు నిన్ను తృణీకరింపనీయకము అని చెప్పాడు కదా. సో తిమోతి గురించి పౌలు గారు ఈ మాట చెప్పిన సందర్భంలో కూడా పౌలు గారు తిమోతికి ఏం చెప్పాడంటే, తిమోతికి రాసిన మొదటి పత్రికలో మీరు చూడండి, 4వ అధ్యాయము 11వ వచనంలో, నీ యవ్వనమును బట్టి
ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము అని చెప్పిన ఈ సందర్భంలో కొంచెం క్రిందకు వస్తూ 15వ వచనం, నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తం అని చెప్పాడు. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, వయసును బట్టి లేకపోతే మనకంటే పెద్దవారు, మనకంటే అనుభవం కలిగిన వాళ్ళు, ప్రభు మనకిచ్చిన అధ్యక్షతను పిలుపును వాళ్ళు ఏమాత్రం గౌరవించకుండా వారు అనుభవాన్ని బట్టి వయసును బట్టి మనల్ని ఎదిరిస్తూ తృణీకరిస్తూ ఉండే అవకాశం ఉంటుంది. అయినా వారిని బట్టి భయపడి వారిని సంతోషపెట్టే పనులు చేయకుండా ప్రభు మనకిచ్చిన బాధ్యత ఏంటంటే, సో యేసునందలి సత్యం ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. ఆ సత్యమే రోమా 8:30. అది మీరు చెప్పండి. అది మీరు ఎప్పుడైతే చెప్పారో మీ అభివృద్ధి తేటగా కనబడిద్ది వారికి. అప్పుడు లోబడవలసిన వారు తర్వాత అయిన లోబడతారు. లోబడితే తప్ప నాయకునికి వారి హృదయంలో ఉన్న స్వస్థత దేహంలో ప్రత్యక్షం కాదు. ఫైనల్గా ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని, నాకు ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు దేవుడు మిమ్మల్ని నాయకులుగా ఉంచాడు కదా, సేవకులుగా ఉంచాడు, కాపరులుగా ఉంచాడు కదా. దేవుడు మీకు వాళ్ళని నడిపించమని చెప్పాడు. సో మీరు నడిపించకుండా వారి హృదయంలో ఉన్నది దేహంలో ప్రత్యక్షం కాదు అనేది కాపరి నమ్మకం అన్నమాట. ఏంటంటే ప్రభు నాకు చెప్పాడు ఏమనంటే, ఈ మందను నువ్వు నడిపించు, నీవు నడిపిస్తూ ఉంటుండగానే నేను వారిలో కుమ్మరించిన ఈ సర్వసంపూర్ణతను వారి దేహంలో ప్రత్యక్షపరుస్తానని చెప్పాడు. ఒకవేళ దేవుడు అలా కాకుండా మీ మాట విననోళ్ళకి కూడా కార్యం చేస్తే అప్పుడు పరిస్థితి ఏంటి? ఏం మాణిక్యం అన్న అర్థమైందా నా క్వశ్చన్? అన్న లేనట్టున్నాడు. రాజేష్ అన్న, నా క్వశ్చన్ అర్థమైందా? నా వాయిస్ వినపడుతుందండి? అర్థమైంది. అదే నా క్వశ్చన్ ఏంటంటే, ఆ, అదే మన మాట వినకపోయినా వాళ్ళ స్వస్థత పొందితే అప్పుడు ఏంటి? అది ఏంటి నా క్వశ్చన్ ఏంటంటే, ఆ, నీతిమంతులుగా తీర్చబడిన వారే మహిమపరచబడ్డారు అనే ప్రకటన మనం చేస్తున్న వారమే. యేసు ప్రభు వచ్చినప్పుడే మహిమ అని చెప్పట్లే, మనం రక్షించబడినప్పుడే మహిమపరచబడ్డారు అనే సత్యాన్ని మనం చెప్తూ మందరం నడిపిస్తున్నాం. ఒకవేళ నడిపిస్తున్నాం కాబట్టి చాలా మంది వరకు అధ్యక్షుని వైపు తిరిగారు, ఆత్మల కాపురి వైపు తిరిగారు, కాపురి మాట వింటూ వెళ్ళిపోతున్నారు. కానీ కొంతమంది కాపురిని లెక్క చేయట్లేదు. అలా లెక్క చేయకపోయినప్పుడు వారి హృదయంలో కుమ్మరించబడిన సర్వసంపూర్ణత ఒకవేళ వాళ్ళ దేహంలో ప్రత్యక్షపరిస్తే ఏంటి? సో దీనికి ఎవరైనా ఆన్సర్ చెప్పొచ్చు. అలా జరిగిద్దని మీరు అనుకుంటున్నారా? అలా జరగదని నేను గట్టిగా నమ్ముతున్నాను. జరగదు. జరగదని అంటున్నారా? గట్టిగా నమ్ముతున్నాను నేను. రాజేష్ అని కాకుండా ప్రశాంత్ ఇంకా 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 ఎవరైనా మాట్లాడండి. జరగదండి, జరగడానికి అవకాశం లేదు. నేను ఇక్కడ సేవకుడు, నాయకుడు, రోమ 8:30 చెప్పేవాడు అనే కోణంలోనే చెప్తున్నాను. రోమపత్రిక 8:30 ప్రకటన చేసే నాయకుడు, కాపరి నడిపిస్తుంటుండగా కుమ్మరించబడిన సర్వసంపూర్ణత వారి దేహంలో ప్రత్యక్షమైతే ఏంటి? చెప్పండి. నాయకుడు ఇవ్వబడిందే ఆ ప్రత్యక్షత వాళ్ళ దేహాల్లో కనబడటానికి కదా. ఆ నాయకుని తృణీకరిస్తే ఇంకా ప్రత్యక్షత వాళ్ళ దేహాల్లో ఏం కనబడుతుంది? ఆ సర్వసంపూర్ణత ఒకవేళ హృదయంలో కుమ్మరించబడింది కానీ దేహంలో ప్రత్యక్షమైంది అనుకోండి, అనుకోండి, ఒకవేళ అనుకోండి, అలా జరిగితే ఏంటి అని అడుగుతున్నాను. అప్పుడు వారు అతిశయించడానికి, వృధాగా అతిశయపడటానికి, సేవకుని ఇంకా తృణీకరించడానికి, సంఘాన్ని నిర్లక్ష్యం చేయడానికి ఇంకా ఎక్కువ అవకాశం ఉంటది. సంఘం అనే దాన్ని. ఓకే అన్న. ఇంకా అప్పుడు దేవుడు కూడా కాపరి విషయంలో అంత శ్రద్ధ కలిగినోడుగా అనిపించడు, నమ్మకత్వం లేనట్టుగా అవుతుంది. రైట్. ఇంకా వాళ్ళు దేవుని శోధించడం వల్ల దాన్ని పొందుకున్నారని ఒకసారి చెప్పారు మీరు. అయితే ఇది వాగ్దానాల ద్వారా పొందుకున్నది మాత్రం కాదు కనుక ఇది వాళ్ళకంత క్షేమంగా ఉండదని చెప్పారు. ఓకే అన్న. అది వాళ్ళకి
వాళ్ళు ఎలాగూ హృదయంలో కుమ్మరించబడింది, దేహంలో ప్రత్యక్షం అవటం గురించి చెప్తున్నాను నేను. ప్రత్యక్షం కాకపోతే వాళ్ళు ఇచ్చల ద్వారా ఏడవబడి వాళ్ళ జీవితంలోనికి వాగ్దాన సంబంధమైనవి రావు అనేది రైటే. కానీ నేనేమంటున్నానంటే కాపరి యొక్క ప్రమేయం లేకుండా, ఏ కాపరి? రోమ 8:30 చెప్పే కాపరి ఉన్నాడు కదా, హృదయంలో కుమ్మరించబడిన ఆ ప్రేమను మరి దేహంలో ప్రత్యక్షపరచబడటానికి నడిపించవలసిన కాపరి. ప్రస్తుతం 25వ వచనంలో ఆ కాపరి ఉన్నాడు. ఈ కాపరి మాట వినాల. వాస్తవంగా కాపరి మాట వినట్లేదు, అధ్యక్షుడి వైపు మళ్ళట్లేదు. అయినా కూడా వారి హీలింగ్ మేనిఫెస్ట్ అయితే ఏమిటి? దానికి ఆన్సర్స్ చెప్తున్నారు ఇప్పుడు. ఇంకెవరైనా చెప్పండి. ఒకవేళ ఆ కాపరి ఆ, అన్నా ఓకే, ఆల్రెడీ కాపరి మహింపరచబడ్డాడనే సంగతి చెప్తున్నాడు కదా. రైట్. నేను మీరు చెప్పే ఆన్సర్ చాలా క్లియర్గా వచ్చేసింది అన్న. ఇంకా మిగిలిన వాళ్ళు ఏమైనా మాట్లాడతారని చూస్తున్నాను. ఇంకా ఎవరైనా చెప్పండి. ఇప్పుడు కాపరి నడిపించకుండా మనం చెప్పుకున్న వాక్యాన్ని బట్టి హృదయంలో కుమ్మరించబడిన సర్వసంపూర్ణ దేహంలో ప్రత్యక్షం కాదని చెప్పుకుంటున్నాం. ఒకవేళ ప్రత్యక్షం అయితే ఏం జరిగిద్ది, లేదా ప్రత్యక్షం అయితే ఏంటి పరిస్థితి? రైట్. నాకు తెలిసి మధ్యాహ్నం మీటింగ్ కాబట్టి మీరు నిద్ర వేసేసి ఉంటారు, నిద్రపోయి ఉంటారు అనుకుంటాను మిగిలిన వాళ్ళందరూ. ఉం? నిద్రపోయారా? మెలకుగా ఉన్నారా? ఏం రాము? గాఢ నిద్రలో ఉన్నట్టున్నారు వీళ్ళు బ్యాచ్. లేదా? దేవునికి స్తోత్రం. అయితే చెప్పండి ఆన్సర్. మరి ఆన్సర్ ఏంటంటే దేవుడు తన కాపరిని చిన్న చేసేసినట్టే. దేవుడే కాపరి లేని ప్రజలని చెప్పినట్టు. ఇప్పుడు అహాబ్ ఉన్నా లేనట్టే అని మీకయ్య చెప్పాడు. ఎందుకంటే తిరుగుబాటు అహాబు అనేవాడు వాస్తవంగా ఉన్నా లేనట్టే అని చెప్పడం కరెక్టే. కానీ ఇప్పుడు దేవుని నమ్మకమైన కాపరులు కూడా ఉన్నా లేనట్టే దేవుడు చేసినట్టు. అలా దేవుడు చేస్తాడు అనుకుంటున్నారా? ఇప్పటికీ చేయడు ఆయన అలాగే. ఖచ్చితంగా చేయడు. పిలిచినవాడు యెహోషువ గ్రంథం 4:14లో యెహోషువను గొప్ప చేసిన వాడు దేవుడే అయితే ఈరోజు కాపరులను దేవుడు ఎప్పటికీ అవమానపరచడు. అది మీరు గుర్తుపెట్టుకొని కాపరును తృణీకరించకండి. మీకు వాక్యం బాగా తెలిసి ఉండొచ్చు కానీ మీకు సేవా పిలుపు లేదు కదా. మీకు వాక్యం బాగా తెలిసి ఉండొచ్చు కానీ మీరు సేవకులుగా పిలువబడలేదు, కాపరులుగా మీరు ఎంచబడలేదు. కాబట్టి దేవుడు ఎవరినైతే కాపరిగా ఎంచాడో ఆ కాపరికి మనం లోబడాల. ఎందుకు లోబడాలంటే వారిని దేవుడు ఏం చెప్పాడంటే ఈ మందను నడిపించండి అని చెప్పాడు. ఈ మందను వారు నడిపిస్తుంటుండగా హృదయంలో కుమ్మరించబడింది వారి దేహంలో ప్రత్యక్షమవుతుంది అనమాట. సో దేవుడు ఈ కార్యాన్ని జరిగిస్తాడు. తద్వారా దేవుడు తన నాయకుడిని గొప్ప చేసుకుంటాడు అనే మాట మనం చూస్తున్నాం. కాబట్టి పేతురు మొదటి పత్రిక 2:25 ప్రకారం మనం ఆత్మల కాపరి అధ్యక్షుడైన వారి వైపు మళ్ళీ ఉన్నారు అనే మాట దగ్గర మనం ఏం గమనిస్తున్నామంటే ఎవరైతే స్వస్థత పొందారు అని నమ్ముతున్నారు వారు ఈ మార్గం గుండా వెళ్తుంటుండగా వారు తమ హీలింగ్ని చూస్తారు. వారు తమకు కలిగిన ఆ ఐశ్వర్యాన్ని వాళ్ళు చూస్తారు. కానీ కాపరిని వెంబడించకపోతే వారిలో జరిగింది వారు చూడలేరు అనమాట. అప్పుడు వారు తెలుసుకుంటారు ద ఇంపార్టెన్స్ ఆఫ్ లార్డ్షిప్ అండ్ షెపర్డ్ అనే మాట వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఆ నాయకుని యొక్క శ్రేష్టత ఏంటి, దేవుడు నాయకుల్ని ఎందుకు నియమించాడు అనేది వాళ్ళు చేసుకుంటారు. కాబట్టి ఇటువంటి పటిష్టమైన లీడర్షిప్ని దేవుడి పరిచర్లో బలంగా ఆయన ఉంచబోతున్నాడు. కాబట్టి మీరు మాత్రమే నాయకులా, మేము కాదా అని కోరహు అన్నట్లుగా ఈ కోరహు వలె తిరస్కారం చేసే వాళ్ళ తరం ఇప్పుడు ఉంది. ఆ తరంతో కలవకండి. కారణం ఏంటంటే కాపరే, దేవుడు అతన్ని పిలిచాడు. గలతీ 1:15లో చెప్పాడు కదా, తల్లి గర్భమందు పడినది మొదలుకొని అని చెప్పాడు. కాబట్టి ఉపదేశకులు 10,000 మంది ఉండొచ్చు కానీ తండ్రులు అనేకులు లేరని చెప్పినట్లుగా ఉపదేశమందు వాక్యమందు ఎవరైతే ప్రయాసపడుతున్నారో, ఎవరినైతే ప్రభు తనకు
సేవకుడిగా పిలుచుకున్నాడో వారికి మనం లోబడాలంటే సింపుల్ సీక్రెట్ ఒకటే. రోమ 8:30 మనం నమ్మాలి. రోమీయులకు రాసిన పత్రిక 8:30 మనం నమ్మగలిగితే అప్పుడు మనం కాపరిని వెంబడించగలుగుతాం. వారి ద్వారా వచ్చే రెవల్యూషన్స్ ద్వారా, మర్మాల ద్వారా సో టైం టు టైం మన లైఫ్లో మేనిఫెస్టేషన్స్ చూడగలుగుతాం, కృతార్థులుగా ఉండగలుగుతాం. కాబట్టి ఆయన ప్రవక్తలు నమ్ముకుని వాడు కృతార్థుడవుతాడు. ప్రభు ఈ తలంపులు మన కొరకే దీవించునుగాక. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగండి. ఒకవేళ నేను ఇందాక చెప్పిన స్టేట్మెంట్ మీకు నమ్మబుద్ధి అవ్వకపోయినా డౌట్ అడగండి. ఏదంటే రోమ 5:5 ప్రకారం హృదయంలో కుమ్మరించబడిన ఆ సర్వ సంపూర్ణత మరి దేహములో ప్రత్యక్షం అవ్వాలంటే మనము కాపరిని వెంబడించాల్సిందేనా అనే విషయంలో, సంఘాన్ని వెంబడించాల్సిందేనా అనే విషయంలో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉన్నా మీరు అడగొచ్చు. అడిగితే నేను వివరణ చెప్తాను. లేదంటే మాత్రం సమ్మతించి సాగిపోదాం. దేవుడు మనల్ని అందరినీ కూడా ఒక అధ్యక్షుడికి లోబడమని, కాపరికి లోబడమని, కాపరితో సాగమని చెప్పాడు. ఇలా సాగమని చెప్పిన వాడు కాపరికి వేరుగా, అధ్యక్షతకు వేరుగా ఆయన దేహంలో వాటిని ప్రత్యక్షపరిచి తన నాయకులను ఆయన ఎప్పుడూ అవమానపరచడం. ఎందుకంటే వాళ్ళకి పోషిస్తున్న ఆయనే కదా. వారిని పోషిస్తున్నవాడు ఆయనే కాబట్టి, వారిని పిలిచినవాడు ఆయనే కాబట్టి వారి నాయకత్వాన్ని ఆయన తక్కువ చేయడు. విషయాన్ని మనం గమనించాలి. దేవుడు ఎప్పుడు కూడా చూడండి, ఆయన నీతిమంతులుగా తీర్చి మనల్ని మహిమపరిచాడు. ఆయన మరి మనల్ని లేపి పరలోకమందు కూర్చోబెట్టాడు. అలా తన కుమారుని కూడా ఆయన మహిమపరిచాడు. కాబట్టి దేవుడు ఎప్పుడు తన సేవకుడిని అవమానపరచడు. అంటే మనుషులు తృణీకరించేసిన తర్వాత కూడా దేవుడు మరి తృణీకరించిన వారి జీవితాల్లో గొప్ప కార్యాలు చేసి, సేవకుడిని లోకు చేసి, కాపరిని లోకు చేసి, నాయకుని లోకు చేసే పరిస్థితులు దేవుడు అసలు కలిగించడు. కాబట్టి తిరిగి మరల అబ్రహామును పిలిచి ప్రార్థన చేయించుకోమని చెప్పాడు. అబీమెలెకుతో ఏం చెప్పాడు? నువ్వు అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేస్తాడు, అప్పుడు నేను నిన్ను స్వస్థపరుస్తానని చెప్పాడు. కాబట్టి దేవుడు అటువంటి ఘనత మీకు ఇస్తాడు. కాబట్టి దయచేసి అబద్ధాలు చెప్పి మందను లాక్కెళ్ళిపోవద్దు, వంకర మాటలు చెప్పి మందను ఈడ్చుకెళ్ళిపోవద్దు. మందకు చెప్పండి ఏమనంటే, మీరు క్రీస్తుతో లేపబడి పరలోకమందు కూర్చుండబెట్టబడ్డారు అనే సత్యం చెప్పండి. అప్పుడు మీరు మందను స్వస్థతలో నడిపిస్తారు. మంద మీ మాట వింటుంది. మీరు చాలామంది ఈ సీక్రెట్ తెలియక బాధపడుతూ ఉంటారు అనమాట. ఏమనంటే, ఎందుకు ఇక్కడ సంఘంలో అందరూ కూడా ఈ నాయకుడి మాట ఎంతగా వింటున్నారు, ఈ అధ్యక్షుడి వైపు తిరిగిపోయారేంటి? కొంతమంది ఇది అపార్థం చేసి ఇక్కడ సేవకుడికి అందరూ బానిసలు అయిపోయారు, ఈ సేవకుడు అందరి మీద పెత్తందారీ చేసేస్తున్నాడు, అందరి చేత సర్వీస్ చేయించేసుకుంటున్నాడు అని ఇంకా అసూయతో మాటలు కూడా మాట్లాడుతూ ఉంటారు. కానీ వాస్తవంగా ఇది ఎందుకు జరుగుతుందంటే, వారు ఏ విషయంలో అయితే స్వస్థత పొందారో ఆ స్వస్థతలో మనం నడిపిస్తున్నాం వాళ్ళని. కాబట్టి అధ్యక్షుని వైపు వాళ్ళు మళ్ళినట్లుగా, కాపరి వైపు వారు తిరిగినట్లుగా ఉంటుంది. ఇది చాలా ఆరోగ్యకరమైన వాతావరణం, చాలా ప్రశాంతకరమైన వాతావరణం. ఇది దేవుడు మన సంఘాల్లో బహుబలంగా, బహులోతుగా స్థిరపరచును కాక. ఆమేన్. అన్న ప్రైజ్లాడ్ అన్న. అన్న నువ్వు వచ్చావా? నువ్వు ఏదో డౌట్ అడుగుతావు అనుకున్నాను నేను. అడుగు. అన్న ఇప్పుడు సంఘ కాపరిని మనం ఎట్లా తృణీకరించలేము, ఎందుకంటే సంఘ కాపరి విషయంలో మనం లోబడతాం కంపల్సరీ. అయితే మరి ఇక్కడ పరిశుద్ధాత్మ నడిపింపు తర్వాత సంఘ కాపరి నడిపింపు ఏందని వీళ్ళ మధ్య హలో చెప్పండి అన్న, నాకు అర్థం అవ్వలే మీ ప్రశ్న. సంఘ కాపరి నడిపింపు తృణీకరించద్దు అన్నారు కదా అన్న. కంప్లీట్ క్వశ్చన్ అడిగండి. అదే ఇప్పుడు మీరు చెప్పింది అంటే సంఘ కాపరి ఉన్నాడు, కాపరికి లోబడాలి, కాపరిని మనం దేనికైనా కూడా ఏ విషయం ఎందుకంటే ఉపదేశించేవాడు అతను, సంఘం నడిపించేవాడు అతను. కాబట్టి మనలో హృదయంలో ఉన్నది తర్వాత అది శరీరంలోనికి ప్రత్యక్ష కాబడుతుంది, ఆ సర్వసత్యంలోకి మనం నడిపింపబడతాము అని మీకు పరిశుద్ధాత్మ దేవుడు కూడా నడిపింపు ఉంది కదా అన్న. అంటే ఇప్పుడు ఆత్మ నడిపింపు ఉన్నది, తర్వాత కాపరి నడిపింపు కూడా ఉన్నది కదన్న. అయితే మీరు
వ్యక్తిగతంగా కాపరి, మనకైతే భౌతికంగా కాపరి ఉంటాడు అన్న నడిపింపు బట్టి. వీళ్ళిద్దరూ ఒకళ్ళు ఆదిలాబాదును ఒకళ్ళేమో జగన్నాథపురం వెళ్తున్నారా? లేదు. పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా కాపురి నడిపించేదే కదా ఇది. ఇప్పుడు మీరు నీతిమంతులుగా తీర్చబడిన వారే మహిమపరచబడ్డారనే సత్యం చెప్పే కాపరి ఆత్మ అవును. ద్వారా నడిపించబడే కాపరి అయినప్పుడు వాళ్ళిద్దరు వేరుగా ఎందుకుంటారన్నా? ఉండరు. ఒకవేళ కాపరి లేకపోతే ఈ పరిస్థితి ఎట్లా అన్నాడు. కాపరి లేకపోతే కాపరి లేకపోవటం ఏంటన్నా? సంఘం విశ్వాస లేదనుకో. విషయంలో అన్న, విశ్వాస విషయంలో ఉమ్, విశ్వాస విషయంలో కాపరి సంఘానికి వెళ్తలేడు అన్న. వెళ్ళాలి. మన అసలు ఈ పరిచయంలో చెప్పేది అది కదా. సంఘం అనేది దేవుని ఏర్పాటు. అది సంఘానికి అటెండ్ అవ్వాలి, మనకు సంఘం ఉండాలి, మనకు సహవాసం ఉండాలి అనే కదా మనం నేర్చుకుంటున్నాం. ఏనా? పరిశుద్ధాత్మ ద్వారా సంఘ కాపరి నడిపిస్తారు, సంఘ కాపరి ద్వారా విశ్వాసాలు నడిపింపబడతారు. సంఘము, పరిశుద్ధాత్ముడు అనే సంగతులు మనం చదివినప్పుడు మీరు దేవుని ఆలయమై ఉన్నారు, దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడు అంటే అసలు సంఘం అనే వ్యవస్థే ఆత్మ నివసిస్తున్నాడు కాబట్టి సంఘం అనే వ్యవస్థగా పరిశుద్ధాత్ముడే ఇంపార్టెన్స్ ఇచ్చాడు. అందుకని సంఘం అనేది ఉండాలి, ఖచ్చితంగా సహవాసం ఉండాలి. అందుకనే దేవుడు మీకు ఇచ్చిన అవకాశం కొద్దీ ఎక్కడెక్కడ సంఘ వ్యవస్థలు లేవో అక్కడ సంఘాలు నిర్మించుకుంటూ వెళ్ళాలి. మనం ప్రతి విశ్వాస సంఘాన్ని కలిగి ఉండాలన్న, సహవాసం కలిగి ఉండాలి, కాపరిని కలిగి ఉండాలి. ఆ కాపరిని మనం వెంబడించాలి, కాపరికి మనం లోబడాలి. ఏనా? ఓకే అన్న. ఈ మన ఏందన్నది 8 రోమ 8:30 అన్న. మొదటగా నిర్ణయించబడిన వారు ఎవరు అంటే ఎవరన్నా మొదటగా అన్న ఇప్పుడు ఆ డౌట్ ఎందుకులే అన్న, ముందుగా తర్వాత ధ్యానం చేద్దాం. నిర్ణయించిన వారు. మనం దాని తర్వాత ధ్యానం చేద్దాం. ఇప్పుడు వరుస క్రమంలో వెళ్తున్నాం కదా. ఈ ఓకే. రోజు వర్తమానం, ఈ రోజు చాలు. అదే మళ్ళీ మీరు నన్ను పర్సనల్గా అడగండి, చెప్తాను. సరే సరే. అందరూ కన్ఫ్యూజ్ అవుతారు. ప్రసంగంలో నుంచే డౌట్లు అడగండి. మీకు ప్రసంగంలో వ్యక్తిగతంగా ఉంచండి. డౌట్స్ ఉంటే నన్ను అడగండి. మళ్ళీ మిగిలిన వాళ్ళు అందరూ కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే, ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి. మన మధ్య ఉన్న సేవకులు కానీ సహోదరులు కానీ ఎవరో ఒకరు ప్రార్థన చేయండి. మనం ముగించుకుందాం. ప్రభు ఇచ్చిన వాక్యాన్ని మనం పట్టుకొని ముందుకు కొనసాగుదాం. మన జీవితాల్లో పేతురు మొదటి పత్రిక 2:25 నుంచి మనం ఇదేనా విన్నట్లుగా, మరి ఏ కాపరైతే ప్రభు చిత్తానుసారంగా నడిపిస్తున్నాడో ఆ కాపరికి మనం లోబడితే తప్ప దేవుని యొక్క కార్యాలు ప్రత్యక్షం కావు అనే సత్యాన్ని మనం అందరం పూర్తిగా ఎరుగుదాం, సాగిపోదాం. అలాగ ప్రభు మనందరికీ సహాయం చేయను కాక. సత్యనారాయణ అన్న ప్రార్థన చేస్తారు, కూడికను ముగించుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మధ్యాహ్న కాల సమయంలో మరొకసారి నాయన మీ పాదాలు చేరి మీ మాటలు నేర్చుకోవడానికి మీరు అనుగ్రహించినటువంటి మరొక శ్రేష్టమైన తరుణాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నేను గడిచిన కొద్ది దినాలుగా మీరు మాతో మాట్లాడుతున్నారు తండ్రి, మీకు వందనాలు. క్రీస్తునందున్నటువంటి సర్వ సంపూర్ణతలో భాగంగా తండ్రి నేడదనం మీరు స్వస్థతను గురించి మాట్లాడారు. ఈ రోజున తండ్రి నాయన కాపర్ల గురించి మాట్లాడారు తండ్రి. ఆత్మల కాపరి అధ్యక్షుడైనటువంటి ఆయన వైపుకు మళ్ళీ ఉన్నటువంటి మేము తండ్రి నాయన, మీరు మాకు ఏర్పాటు చేసినటువంటి సంఘంలోనైనా నమ్మకమైనటువంటి గృహ నిర్వాహకుల్ని, కాపర్లు మాకు ఇచ్చి ప్రభా మా హృదయంలో కుమ్మరించబడినటువంటి నాయన యొక్క సర్వ సంపూర్ణతను నాయన మా దేహంలో ప్రత్యక్షపరచడానికి, తద్వారా తండ్రి వారు మమ్మల్ని నడిపిస్తున్నటువంటి క్రమంలో తండ్రి క్రీస్తునంటున్నటువంటి ఆ సర్వ సంపూర్ణతను నాయన మేము పొందుకోవాలంటే తండ్రి మమ్మల్ని నమ్మకమైనటువంటి నాయన స్వాస్థ్యంలోకి నడిపిస్తున్నటువంటి నమ్మకమైనటువంటి కాపర్లకు మేము లోబడాలని, వారి ద్వారా మాత్రమే నాయన మేము ఆ స్వాస్థ్యంలో ప్రవేశించగలగమని తండ్రి నేను మీరు తెలియజేసిన సంగతులను బట్టి మీకు నాయన కృతజ్ఞతలు తెలియజేస్తూ మేమందరం కూడా తండ్రి నాయన ఈ యొక్క ఏర్పాటులోకి వచ్చినటువంటి మేము తండ్రి నాయన మీరు మాకు అనుగ్రహించినటువంటి నాయన నమ్మకమైనటువంటి సేవకులు కాపర్లను బట్టి మీకు వందనాలు. కాపర్ ద్వారా తప్పు తండ్రి నాయన మేము దానికి వేరుగా నెతికినప్పుడు తండ్రి నాయన మీరు చేసినటువంటి ఏర్పాటుకు విరుద్ధంగా మీరు ఏది ఇవ్వరని తండ్రి, వారి ద్వారా మాత్రం మీరు ఇస్తారని. ఎందుకంటే తండ్రి నాయన మీరు వాగ్దానం చేసిన వారు, ఆ వాగ్దానం ప్రకారమే తండ్రి నాయన మీరు ఏర్పాటు చేసినటువంటి క్రమం ద్వారా మీరు ఇస్తారని తండ్రి మీరు తెలియజేసిన సంగతులను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తూ
తండ్రి నాయన మేము అందరం కూడా తండ్రి నాయన మీరు మా పట్ల ఉద్దేశించినటువంటి తండ్రి నాయన మా హృదయంలో కుమ్మరించబడినటువంటి ఆ సమస్తాన్ని నేను మేము మా దేహంలో ప్రత్యక్షపరచబడడానికి తండ్రి మీరు ఇస్తున్నటువంటి తలంపులను బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ దాసుడికి ఇచ్చినటువంటి నాయన ఆత్మ నడిపింపును బట్టి తండ్రి వాక్య ప్రత్యక్షతను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తెలియజేస్తూ మా ప్రియులందరికీ కూడా తండ్రి నాయన ఇంకనూ నాయన మంచి నాయన జ్ఞానంతో నింపి ప్రభు మేము అందరము మా ముందు ఇంకనూ నాయన విశ్వాస సంబంధమైనటువంటి ఏర్పాటు అనేక ప్రాంతాలకు నేను ముందుకు తీసుకువెళ్లే భాగంలో అందరికీ నేను స్పష్టమైన గ్రహింపునిస్తూ అనేక ప్రాంతాల్లో నూతనమైన మేరలిస్తూ మీరు ముందుకు కొనసాగింపజేస్తున్నారు. అందుని బట్టి వందనాలు స్తోత్రాలు తెలియజేస్తూ చేరువచ్చిన మా ప్రియులందరూ కూడా నేను మా ఇంకనూ నాయన ధ్యానం చేస్తూ విన్నటువంటి సంగతుల్లో నేను వారు స్థిరంగా ముందుకు కొనసాగుతూ ఆత్మజ్ఞానంలో వారు వృద్ధి పొందుతూ నేను ఇంకా ముందుకు కొనసాగడానికి కృపను గ్రహించుకొని యేసుక్రీస్తు ప్రభు వారి పేరు స్తుతులు చెల్లించి ఈ కూడికను ముగింపు చేస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ అందరికీ వందనాలండి. అందరికి వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి.